హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లురో మీరు ఎట్లురో కింద కామెంట్ చేయరు. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మ్యారేజ్ కానప్పుడు ఒక కంపెనీలో చేశాను. సో ఆ కంపెనీ దగ్గరికి వెళ్తున్నాను జాబ్ కోసం. చూడాలి ఏమవుతుందో. ఇక్కడ ఆటో అయితే ఎక్కేసాను. ఈ ఆటో అతను అయితే అమ్మ ఎంత లేట్ తీసుకుపోయారు తెలుసా. అక్కడ ఇక్కడ ఆగుకుంటూ వాళ్ళకేమో పని ఉన్నట్టుంది. ఇక అవన్నీ చేసుకుంటూ తీసుకుపోయాడు. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఆల్రెడీ ఒక బ్లాగ్లో కూడా చెప్పాను. సో నేను వెళ్ళినప్పుడల్లా ఆ ప్లేస్ తీస్తూ ఉంటా. ఎందుకంటే నాకు నచ్చితే చాలు. ఇక్కడ ఇది ఎక్కడ రూటో మీరు చెప్పుకోండి, చూద్దాం. ఎందుకంటే చాలామందికి తెలుసు అని అనుకుంటున్నా, బట్ చూడాలి ఎంతమందికి తెలుసో. ఇది దానికంటే ముందుది, ఇది కూడా బాగుంటుంది. అడిగి పోయిన తర్వాత సార్ని మీట్ అవ్వాలి. సో సారు ఉన్నాడో లేడో నాకంతా తెలియదు. సో ఇక్కడికైతే రీచ్ అయిపోయినా. ఫస్ట్ గ్రాన్విల్స్ ఉంటుంది. సో గ్రాన్విల్స్ తర్వాత విర్కో ఉంటుంది. నేను పోవాల్సింది విర్కో దగ్గరికి. ఇదంతా అడవిలాగా ఉంటుంది తెలుసా, ఫుల్ భయం అవుతుంది. ఇక్కడ నుంచి మనము ఇంకా ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ నడుస్తే అక్కడ లోపలికి ఉంటాయి. ఫస్ట్ గ్రాన్విల్స్ ఉంటుంది, నెక్స్ట్ విర్కో ఉంటుంది. మీకు చూపిస్తాను ఆ కంపెనీలో, ఓకేనా. ఈ ప్లేస్ అందరికీ తెలుసు అనుకుంటా. అంటే గాగిలాపూర్ దగ్గర, అంటే గాగిలాపూర్ ఇంకా ఎంట్రీ కాదు, దానికంటే ముందే ఉంటుంది ఈ రూటు. సో ఎవరికైనా డ్యూటీ కావాలనుకుంటే వచ్చేయండి. అక్కడ చాలా వేకెన్సీ ఉన్నాయి, ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. సో ఇక్కడ అయితే అప్పుడు మేము పెళ్ళి కాకముందు చూసాం, కానీ ఇక్కడ గుడిసెలు వేసుకోలేరు. ఇప్పుడైతే గుడిసెలు వేసుకొనే ఉన్నారు. అట్లా ఎందుకేమో నాకు కూడా తెలియదు. అంటే అక్కడ పని చేసే వాళ్ళు ఉన్నారో లేకుంటే ఏందో నాకు తెలీదు. అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది రూట్ మొత్తం. ఇదే గ్రాన్విల్స్. ఇది చాలా పెద్ద ఉంటుందండి. ఫస్ట్ నేను ఇందులో కూడా చేశాను, కానీ ఇందులో పని ఎక్కువ భయపడి మానేసా అప్పుడు పెళ్ళి కాకముందు. సో ఇగో ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ పోతే మొత్తం కంకర ఉంటుందండి. ఇలా కూర్చుకుంటాయి. ఒకవేళ స్వామి మాలేసిన వాళ్ళు రావాలా, కానీ అంతే ఇక వాళ్ళ పని. మస్తు ఘోరంగా కూర్చుకుంటాయి. ఇదే విర్కో కంపెనీ. ఇక్కడ నుంచి అక్కడ బ్లూ కలర్ గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఎంట్రీ కావాలి. సో ఇగో ఇదే కంపెనీ విర్కో. కానీ చాలా ఇష్టం అండి ఈ కంపెనీలో వర్క్ కానీ, మళ్ళీ ఈ కంపెనీ కానీ ఎంత బాగుంటుందో తెలుసు అసలు. నేను అప్పుడు పెళ్ళి కాకముందు కూడా చేశాను కాబట్టి నాకు తెలుసు. సో ఇక్కడైతే ఇంటికి వచ్చేసాను. మా ఇంటికి అయితే రీచ్ అయిపోయినా. రీచ్ అయిన తర్వాత మా ఆయన సిచ్యువేషన్ చూపిస్తా. ఏమైంది? సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డిస్టర్బ్ ఉంటాయి మీకు. ఎందుకంటే మా ఇంటి దగ్గర గుడి ఉంది కదా, పూజ చేస్తున్నారు. సో ఇక్కడైతే బిగ్ బాస్ చూసుకుంటూ మా ఆయన అన్నం తింటున్నాం ఇద్దరము. ఫస్ట్ తినన్నాడు, నేను మొండి పట్టేసి తినిపించిన. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.